నీ కృపను బట్టి దయను బట్టి ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నారు, వాద్యముల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నారు. చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలు పాడి నిన్ను మహిమపరచగలిగారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభా. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇప్పుడు ప్రభా ఈ వాక్యపు వెలుగులోకి వెళ్చుండగా మాలో ఉన్నంటి చీకటిని ప్రభా మాకు కనబడి ఆ చీకటిలో ఉన్నంటి మేము నీ వెలుగులోకి వచ్చి నీ ఆశీర్వాదం పొందుకునేలాగా నాతో మాతో అందరితో మాట్లాడమని, బలపరచమని, కృపతో నింపమని. ఎవరు కూడా వాక్యం వినేటప్పుడు నిర్లక్ష్యముగా ఉండక అజాగ్రత్తగా ఉండి నాయన నీ దీవెన ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకుని జ్ఞానం కలిగిన ఆత్మచేత నీ వాక్యం నీ మేలు పొందుకోవడానికి జ్ఞానము కలిగిన హృదయం ప్రతి ఒక్కరికి ఈ బిడ్డలందరికీ దయచేసి వాక్యం అర్థమయ్యేలాగా చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. గత వారం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాము. మన అంశం ఏంటి గత వారం చెప్పండి, గుర్తుందా? నిజమైన క్రైస్తవులుగా జీవించడానికి ఏం చేయాలి అనే ఆ అంశం మీద మనము ధ్యానం చేస్తున్నాము. అంటే యేసు ప్రభు వారిని తెలుసుకున్న తర్వాత మందిరానికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుని కొరకు తెలుసుకోగలిగితే నిజమైన క్రైస్తవులుగా మనం జీవిస్తాం. అంటే డూప్లికేట్ ఉండదు మనలో. మనము చాలామంది ఏమనుకుంటున్నామంటే ఆ వస్తువు డూప్లికేట్ అయింది, ఈ వస్తువు డూప్లికేట్ అయిపోయింది, అది ఇది అనుకుంటున్నాం. అసలు మనమే ఒక డూప్లికేట్ అనుకునే విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. ఏ విషయంలోనంటే క్రైస్తవ జీవితం విషయంలో. అందుకనే పిల్లారా, నిజమైన క్రైస్తవులుగా మనం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నిజమైన క్రైస్తవుడు అంటే చూడండి, ఆత్మీయంగా జీవించే క్రైస్తవుడు. చూడండి, అందుకనే డూప్లికేట్ క్రైస్తవుడు అంటే శరీరానుసారంగా జీవించే క్రైస్తవుడు మాట. అందుకనే పిల్లారా, మనము యేసు ప్రభువారిని ఎరిగి దేవుని సన్నిధికి వచ్చే మనమందరిలో చూడండి నేర్చుకోవలసినవి మీకు జ్ఞాపకం చేశాను. 5 విషయాలు జ్ఞాపకం చేశాను. మొదటి చెప్పండి, ఏంటిది? ఏం తెలుసుకోవాలి? మన మందిరానికి వచ్చి ఏం తెలుసుకోవాలి? క్రీస్తు జననం కొరకు తెలుసుకోవాలి. కొంచెం మనంటలు నాకు వాయిస్ పెట్టు. క్రీస్తు జననం కొరకు తెలుసుకోవాలి. రెండోది ఏం రాసుకున్నారు చెప్పండి? క్రీస్తు యొక్క పరిచర్యను కొరకు తెలుసుకోవాలి. మూడోది క్రీస్తు యొక్క మరణం కొరకు తెలుసుకోవాలి. నాలుగోది క్రీస్తు యొక్క పునరుద్ధానం కొరకు తెలుసుకోవాలి. ఐదోది క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు తెలియాలి. ఇలా ఈ విషయాలు తెలిస్తే నువ్వు డూప్లికేట్ కావు. అంటే నిజమైన క్రైస్తవుడు అంటే శరీరానుసారమైన క్రైస్తవుడుగా ఉండవు, ఆత్మానుసారమైన క్రైస్తవుడుగా జీవిస్తావు. చూడండి, మనం మందిరానికి వస్తాం కానీ ఈ విషయాల మీద మనసు పెట్టాం. మందిరానికి వస్తాం, యేసు ప్రభు వారిని తెలుసుకున్నాము కాబట్టి మందిరానికి రావాలి, ఆదివారం రాకపోతే మనకి ఆశీర్వాదం ఉండదని ఒక అదుగు భయం మనకి. చూడండి, ఇలాగా పిల్లారా దేవుని మందిరానికి ఈ లోక సంబంధమైన విషయాల కొరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ తెలిసిన యేసు ప్రభు వారిని నమ్మిన తర్వాత మందిరానికి వచ్చే ప్రతి వ్యక్తి చూడండి, అది చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధాపం వరకు కూడా. బాలుడు చూడండి, నడవవలసిన త్రోవ బాల్య దినములు అందేవాడికి నేర్పాలనుందంటే వాడు తెలుసుకోవాలి. బాల్య దినములో సండే స్కూల్కి రావాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి పిల్లలు. యవనస్తులు యవన కాలంలో యవన కూడికలకు వచ్చి యవనస్తుల కూడికల్లో వారి యవన కాలంలో దేవుని వాక్యం తెలుసుకోవాలి. చూడండి, తర్వాత నడిప్రాయం ఉంటుంది, వృద్ధాపం ఉంటుంది. అంటే మందిరానికి రావాలి. మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత క్రీస్తు జననం కొరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, క్రీస్తు యొక్క పరిచర్య కొరకు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు యొక్క రెండవ రాకడి, ఈ 5 విషయాలు మనకు అర్థమైతే మనం పరలోకానికి సమీపముగా వెళ్ళేవారముగా ఉంటాం. మనం
చూడండి, మనం ఎప్పుడు క్రీస్తు జననం అంటే ఆ క్రిస్మస్ వస్తుంది మనకి డిసెంబర్ 20 పైన, అప్పుడు వింటామంతే, అవి విడిచిపెట్టేస్తాం. తరువాత క్రీస్తు పరిచర్య కొరకు అసలు ఆలోచన లేదు మనకి, పట్టించుకోం, వ్యక్తిగతంగా ఉండదు. లేదా దేవుని సన్నిధిలో వాక్యం చెప్పేటప్పుడు కూడా ఆయన పరిచర్య ఇలా ఉందని చెప్పినా మనం పట్టించుకోం. తర్వాత క్రీస్తు మరణం, ఇది ఎప్పుడు తెలుసుకుంటామంటే గుడ్ ఫ్రైడే రోజు తెలుసుకుంటాం. మనం ఏదో వింటాం, ఆ రోజు వెళ్ళిపోతాం, కానీ వ్యక్తిగతంగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయము. చూడండి, తర్వాత క్రీస్తు పునరుద్ధానము, ఈస్టర్ సండే ఉంటుంది మనకి. ఆ సండే చూడండి, పునరుద్ధానం కొరకు కొన్ని విషయాలు మనము నేర్చుకుంటాం, కానీ అమల్లోకి తీసుకురాము. ఏదో చెప్పారు అయ్యగారు, విన్నామనుకుని వెళ్ళిపోతాం. అంటే వ్యక్తిగతంగా దాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. అంటే అది అర్థం కాలేదు కాబట్టి మనం అనుభవించలేము పునరుద్ధానంని. తర్వాత క్రీస్తు రెండో రాకడి. చూడండి, దీన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసినండి ఈ విషయం. దీన్ని కూడా వాక్యంలో మనం ధ్యానించం, అంత సమయం లేదు మనకి, అంత తీరుగుబాటు లేదు మనకి. ఏదో దేవుని సన్నిధికి వస్తే దేవుని సేవకులు చెప్తే ఆ యొక్క 2 మాటలు విని వెళ్ళిపోవడానికి తప్ప, చూడండి, దాని మీద మనసు పెట్టి దాని ప్రకారం జీవిద్దామని కానీ వ్యక్తిగతంగా ధ్యానం చేద్దామని కానీ మన జీవితాల్లో ఉండట్లేదు ప్రియులారా. ఇది చాలా నష్టకరమైన విషయం. కాబట్టి మనము మొదటి విషయాన్ని గత వారం ధ్యానం చేసాం. ఏం ధ్యానం చేసాం? మనము క్రీస్తు జననం కొరకు ధ్యానం చేసాం. అది కూడా మీకు చెప్పాను నేను. మీకు కొంచెమే అలా పరిచయం చేస్తున్నాను, మీరు దాన్ని లోతుగా మీ వ్యక్తిగతంగా ధ్యానం చేయండి అని చెప్పాను మీకు నేను. క్రీస్తు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడంటే నశించు దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు గనుక నశించి నరకానికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు మన విషయంలో. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి చూడండి, నశించిపోతున్నంటే మన విషయమై ఆరాగలిగి నిన్ను రక్షించుకోవడానికి ఏ సేవకుడినో నీ దగ్గరికి పంపించాడో, లేకపోతే నీ స్నేహితుడి ద్వారానో, లేకపోతే నీ బంధువుల ద్వారానో, చూడండి, నీ కొలీగ్స్, నీతోటి పనివారి చేతను పనిచేసే వాళ్ళలోనో, లేకపోతే నీతో చదువుకునే వాళ్ళ ద్వారానో, చూడండి, ఇలాగా నీవు నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని సువార్తని ప్రకటించి నిన్ను రక్షించుకున్నాడు ఆయన. ఆయన నశించు దాన్ని ఎతుకు రక్షించడానికి ఎలా వచ్చాడు అంటే, ఆయన జన్మములో ఏముంది? పరిశుద్ధత ఉంది. శరీర అంటే కలయికల ద్వారా పుట్టినవాడు కాదు అని మనం విన్నాం. పిల్లరా, ఈరోజు నేను దేవుని యొక్క పరిచర్య కొరకు చెప్తాను. క్రీస్తు పరిచర్య కొరకు, మరణం కొరకు చూడండి, గుడ్ ఫ్రైడే రోజున మీతో పంచుకుంటాను. అలాగే పునరుద్ధానం కొరకేమో ఈస్టర్ సండే మీతో పంచుకుంటాను. తర్వాత సండే రాకడ కొరకు మీకు నేను వివరిస్తాను. ఎందుకంటే ఈ 5 విషయాలు నేను చెప్పేస్తే వెళ్ళి అలా విడిచిపెట్టేవచ్చు, కానీ ఈ 5 విషయాలు మీకు నేను నేర్పించాలి సంఘంలో. ఈ నేర్చుకోగలిగితే, ఇవి అర్థమవుతే మీరు ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఒక క్రైస్తవుడుగా, నిజ క్రైస్తవుడుగా ఆత్మీయంగా ఎలా జీవించాలనేది మీకు చూడండి చాలా అవగాహన వస్తుంది. ఇవి అర్థం కాలేదు, క్రీస్తు జననం అర్థం కాలేదు, ఆయన పరిచర్య అర్థం కాలేదు నీకు, ఆయన మరణం అర్థం కాలేదు, ఆయన పునరుద్ధానం అర్థం కాలేదు, ఆయన రెండో రాకడ కొరకు అసలు అర్థమే కాలేదు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే నామకార్థ క్రైస్తవుడుగానే జీవిస్తావు. అంటే డూప్లికేట్ వ్యక్తిగానే ఉంటావు తప్ప నువ్వు నిజమైన క్రైస్తవుడుగా, ఆత్మ సంబంధమైన క్రైస్తవుడుగా జీవించలేవు. అందుకనే దయచేసి ఈ విషయాన్ని గమనించండి. నేను డబ్బు సంపాదించుకోవడం తప్ప నేను ఎప్పుడు చెప్పను, దానికి నేను విరోధిని కాదు. కానీ ఈ లోకములో సంపాదించుకునే ఆస్తిపాస్తుల కంటే కూడా, రెండోది నువ్వు చదువుకునే విద్య కంటే కూడా, చూడండి, నీకున్నంటి ఆ ఆరోగ్యం లేక నీకున్నంటి అందానికంటే కూడా దేవుని వాక్యం నీకు ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. దేవుని వాక్యానికి నువ్వు సమయం ఇవ్వకపోతే, అది వినే విషయంలోనైనా, పాటించే విషయంలోనైనా, లేక చదివే విషయంలోనైనా, ధ్యానించే విషయంలోనైనా, అది నీ వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను. వ్యక్తిగతంగా ఈ వాక్యంతో సంబంధం లేకుండా, వ్యక్తిగతంగా క్రీస్తు జననం నీకు అర్థం కాకుండా, ఆయన యొక్క పరిచర్య అర్థం కాకుండా,
ఆయన మరణం అర్థం కాకుండా, ఆయన పునరుద్ధానం అర్థం కాకుండా, ఆయన రెండో రాకడ నీకు అర్థం కాకపోతే నీవు పరలోకానికి చేరలేవు. ఇది మట్టికి వాస్తవం. అందుకనే నీ సంపాదన, నీ చదువు, నీ అందము ఈ లోకంలో ఏది అడ్డు కాదు. అన్నీ మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుందంటే, ఎందుకన్నాడంటే దేవుడు అంటున్నాడు, మీరు ఫలించాలి, భూమి మీద అభివృద్ధి చెందాలి, విస్తరించాలని దేవుడు చెప్పాడు. ఆశీర్వాదించడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడని కూడా చెప్తున్నాడు. అయితే నేనేమొచ్చున్నానంటే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మిమ్మల్ని పరలోకం చేర్చవు. మీరు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూనే, చూడండి, ఈ లోకాన్ని విడిచిపెట్టి రేపు పరలోకం అనే ఆ రాజ్యంలోనికి వెళ్ళి ఉండాలి. కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఈ ఆత్మీయత మీకు అవసరము. క్రీస్తు జననం తెలుసుకోవడం మీకు అవసరం, క్రీస్తు పరిచర్య తెలుసుకోవడం అవసరం, క్రీస్తు మరణము తెలుసుకోవడం అవసరం. మీకు క్రీస్తు యొక్క పునరుద్ధానం అర్థం కావాలి, క్రీస్తు రెండవ రాకడ కూడా అర్థం కావాలి. ఇంకొకటి, మాకు చదువు లేదు కదా, మాకు ఎలాగండి అనుకున్నారేమో. చూడండి, చదువు లేని వారికే దేవుడు ఎక్కువ మాట్లాడతాడు. చదువు ఉన్నవాడికి కొంచెం గర్వం ఉంటుంది. కాబట్టి ఆ గర్వాన్ని బట్టి వాడికి అంధత్యం ఆవరించి వాడు ఏమనుకుంటాడంటే, నాకు అన్నీ తెలుసులే అనుకుని వెళ్ళిపోతాడు. చదువు లేని వాళ్ళు ఏమంటారంటే, అయ్యో నాకు తెలియదయ్యా, నాకు కొద్దిగా చెప్పండి అయ్యా, నాకు వివరించండి అయ్యా అని దేవుని దగ్గర అడుక్కుంటారు ఈ చదువు లేని వాడు. ఎందుకంటే అందులో నేను ప్రధానుణ్ణి, నాకు చదువు లేదు కనుక ప్రతీది కూడా నేను ప్రభు దగ్గర అడుగుతాను. ప్రభువా, ఈరోజు నిలబడాలి, వాక్యం చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే నా దగ్గర ఏ క్వాలిటీ లేదు. కాబట్టి నీవే నాకు ఆధారం, నీవు నాకు చెబితే నాకు అర్థమైతే నేను వీళ్ళకి చెప్పగలుగుతాను అని పిల్లారా, చదువు లేని నేను దేవుని మీద ఎక్కువ ఆధారపడతాను. అందుకని చదువు లేదని బాధపడవసరంలా, మీరు కూడా దేవుని మీద ఆధారపడండి. దేవుడు మీ హృదయాలు తెరుస్తాడు, జ్ఞాన హృదయాన్ని ఇస్తాడు, అర్థం చేసుకునేలాగా సాయం చేస్తాడు. రండి, ఇప్పుడు రెండో విషయంలో మనం రాసుకున్నది ఏం రాసుకున్నాం? మనము క్రీస్తు యొక్క పరిచర్య కొరకు మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. క్రీస్తు యొక్క పరిచర్య ఎలాంటిదో, అసలు ఈ లోకానికి యేసయ్య వచ్చిన తర్వాత ఆయన మాటల్లో విందాం. అంటే పరిచర్య కొరకు ఎలాగ ఆయన పరిచయం చేసుకున్నాడో చూద్దాం. రండి, లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనిస్తే, గొప్పవాడెవడు, భోజన పంక్తిని కూర్చుండు వాడా, పరిచర్య చేయవాడా, పంక్తిని కూర్చున్నవాడే కదా, అయినను నేను మీ మధ్య ఏమని చెప్తున్నాడు ఇక్కడ, పరిచర్య చేయవలనని ఉన్నాను అన్నాడు. ఆయన ఏం చేయాలని ఉన్నాడంట యేసయ్య? ఈ లోకమునికి ఎందుకు వచ్చాడు? ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. ఇంకా అర్థం అవ్వాలంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం దగ్గరికి రండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని గమనిస్తే, అలాగే మనిషి కుమారుడు పరిచారమును చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదానముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. అంటే యేసయ్య ఎందుకు వచ్చానని చెప్తున్నాడు? ఎలా పరిచయం చేసుకున్నాడు తనని? ఒరే బాబు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే పరిచర్య చేయడానికి వచ్చాను, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. చూడండి, పరిచర్య చేయించుకోవడానికి రాలేదన్నాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే పరిచర్య చేయడానికి వచ్చాను అన్నాడు ఆయన. కానీ ఇక్కడ చాలామంది నా లాంటి సేవకులు రివర్స్లో ఉంటారు. పరిచర్య చేయరు, పరిచర్య చేయించుకునేలాగుంటారు. అందుకనే నాకు పిల్లారా ఇష్టం ఏంటంటే, నాకు నేనుగా ఇతరులకి పరిచర్య చేయాలి. పరిచర్య చేయించుకోవడానికి కాదు దేవుడు నన్ను ఎన్నుకున్నది. ఇక్కడ దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభువారే, ఆయనే ఈ లోకానికి వచ్చి తగ్గించుకుని ఆయనే పరిచర్య చేస్తాడు దేవాది దేవుడు. నాలాంటోడే పాటోడండి. అందుకని దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పరిచర్య చేయించుకోవడానికి రాలేదన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే పరిచర్య చేయడానికి మాత్రమే లోకానికి వచ్చాడు. మరి ఆయన పరిచర్య ఎలాంటిది? రండి చెప్తాను మీకు నేను. ఆయన పరిచర్య ఎలాంటిదో పిల్లారా
చూడండి, ఈ చదివిన తర్వాత ఆయన పరిచర్య ఎలాంటిదో కూడా ఒక 4-5 విషయాలు మీకు నేను పరిచయం చేస్తాను. రండి, ఆయన పరిచర్య ఎలాగున్నదో చూద్దాం ఒకసారి. ఆయన పరిచర్య ఎలాంటిదో. మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనాన్ని మనం గమనిస్తే, కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద, ఈ మాట అండర్లైన్ చేయండి, కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. ఆయన పరిచర్య ఎలాంటిదో రాసుకోండి. కనికరముతో కూడిన పరిచర్య. ఆయన పరిచర్య ఎలాంటిదంటే ప్రేమతో కూడిన పరిచర్య. దేవుడు కఠినాత్ముడు కాదు. చూడండి, ఆయనలో కోపం, దేశం, పగ, ఈర్ష్య ఇలాంటి ఏవి లేవు ఆయనలో. చూడండి, ఆయన యొక్క పరిచర్య ఎలాంటిదంటే కనికరముతో కూడిన పరిచర్య. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, చూడండి పిల్లారా, ఆయన హింసిస్తున్న వారిని, ఆయన కొడుతున్న వారిని, ఆయన గేలు చేస్తున్నప్పుడు కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు, అంత గొప్ప పరిచర్య అయింది. ఇప్పుడు సేవకులు అలా లేరులేండి. మా లాంటి సేవకులు విశ్వాస ఏదైనా ఒక మాట అంటే విశ్వాస మీద పోట్లాటికి దిగే, చూడండి, ఆ సేవకులుగా కనబడుతున్నారు. యూట్యూబ్ చూడండి, ఆ సేవకుడి మీద ఈ సేవకుడు, ఈ సేవకుడి మీద ఆ సేవకుడు, కొట్టుకోవడం, పోట్లాటలే. అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, మిమ్మును బట్టే కాదా నా నామం అన్యజనులలో దూషణ బాలవుతుంది. పిల్లల యేసయ్య పరిచర్య కనికరముతో కూడినది, ప్రేమతో కూడినది. కాబట్టి లోకములో చూడండి, ప్రజలందరి మీద కూడా ఆయన కనికరం ఉందండి. ప్రజలందరి మీద కూడా లోకములో ఆయన ప్రేమను కనబరుస్తున్నాడు. అందుకనే పిల్లరా, ఆయన కనికరము అంటే ఆయన ప్రేమతో కూడిన పరిచర్య ఎలాంటిదో చూడండి, ఒక 4 విషయాలు మీ ముందు పెడతాను. ఆయన ఏమేమి కనికరముతో కూడి చూడండి పరిచర్య భూలోకములో ఆయన చేశాడు. చూడండి, ఆయన పరిచర్యలో ఉన్నంటి ఆ మర్మములేమిటో కాస్త మనము లోతుగా వెళ్ళి ధ్యానం చేద్దాం. మొదటిగా చూద్దాం. చూడండి, లూకాసు వార్తను తీద్దాం. అందరం కూడా లూకాసు వార్త దగ్గరికి వచ్చి 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారించుచుండగా. చాలండి. ఆయన పరిచర్య ఎలాంటిదంటే దేవుని వాక్యము పరిచర్య. ఆ వాక్యం ఏమని బోధిస్తున్నాడంటే దేవుని రాజ్యం కొరకు పరిచయం చేస్తున్నాడు ప్రజలకి. చూడండి, దేవుని యొక్క వాక్యముతో ఆయన పరిచర్య చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మొదటిగా ఆయన పరిచర్య ఎలాంటిదంటే దేవుని రాజ్యం కొరకు ప్రకటిస్తున్నాడండి. దేవుని రాజ్యం కొరకు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే ఆ రాజ్యములోనికి మీరందరూ ఆహ్వానితులే. ఆ రాజ్యములోనికి మీరందరూ రావాలని, ఇదిగో తండ్రిని యెహోవా నన్ను ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రేమ గలవాడు, ఆయన కృప గలవాడు, ఆయన క్షమించగలవాడు, ఆయన సహాయం చేయగలవాడు. చూడండి, ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ రాజ్యంలో ఉన్నంటి తండ్రిని, ఆ తండ్రి గుణాశయములని పిల్లారా ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు ప్రజలందరికీ చెబుతున్నాడు, అయ్యా దేవుని రాజ్యము సమీపంగా ఉంది, ఆయన రాజ్యములో మీకు స్థలం ఉన్నది, ఆ రాజ్యములోనికి మీరు ప్రవేశించడానికి అర్హులే అని ఆయన చెబుతూ, ఆ రాజ్యములోనికి మీరు ప్రవేశించాలంటే మీరు ఒకటి చెయ్యాలి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? రండి చూపిస్తాను. ఆ రాజ్య సువార్తను చెప్తూ, ఆ రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే, ఆ రాజ్యంలో మీరు ఉండాలి అంటే,
ఆ రాజ్యంలోనికి మీకు స్థలము దొరకాలి అంటే మీరేం చేయాలని ఇక్కడ చెప్తున్నాడు యేసయ్య. ఆయన ప్రసంగంలో చెప్తున్నాడు ఈ మాట. చూద్దాం రండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనములో ఈ మాట రాయబడింది. 15వ వచనం 1వ అధ్యాయం మార్కు సువార్త. ఆ కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తని ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని పరిచయం చేస్తున్నాడు. ఆ రాజ్యంలో మీరు చేరాలంటే మీరు మారు మనసు పొందమన్నాడు. అన్నీ చెప్పండి కానీ అయ్య గారు ఈ మారు మనసు కొరకు చెప్పొద్దండి మాకంటారు. నేను చెప్పానా? దేవుని వాక్యం ఉంది. ఎలాగా చూడండి, చాలామందికి మారు మనసు అనే మాట ఇష్టపడరు. కానీ దేవుని యొక్క పరిచర్యలో దేవుడు రాజ్య సువార్తని ప్రకటించేటప్పుడు ఆయన మొట్టమొదటిగా ఆ రాజ్యములో మీరు ప్రవేశించాలి అంటే మీరు మారు మనసు పొందమని చెప్పాడు. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా ఇదే మాట ఉంటుంది. మత్తయి కూడా రాశాడు, ఇది మార్కు రాసిన మాట. ఇప్పుడు మత్తయి రాసిన మాటలో కూడా యేసయ్య మొదటిగా ఏం చేశాడో చూద్దాము రండి. 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఎవరు మొదలు పెట్టారండి? నేనా చెప్పేది? ఎవరు చెప్పారు? ఎవరు మొదటిగా చెప్పారు చెప్పండి మాటలు? కనికరముతో కూడినంటి పరిచర్యలో మొట్టమొదటి మాట ఏమిటంటే దేవుని రాజ్య సువార్తని ప్రకటిస్తూ ఆయన ఏమంటున్నాడంటే ఆ రాజ్యంలోనికి మీరు ప్రవేశించడానికి మీరు అర్హులే, కానీ మీ ఆ అర్హతలో మీరు పొందుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా మారు మనసు పొందండి అంటున్నాడు ఆయన. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా రాజ్య అంటే ఆ సువార్తలో ఆ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని గ్రహించుకుని మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అని దేవుని పిల్లల మాటలు రాయబడింది. ఇది నేను చెప్పిన మాటలు కాదు, నేను చేసే పరిచర్య కాదు, ఇది యేసయ్య పరిచర్య. ఇది ఆ యేసయ్య పరిచర్యని కొనసాగింపులోనే ఈ మాటలు మీతో చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది యేసయ్యతోనే ఆగిపోలేదు. యేసయ్య 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు ఆయన పరిచర్యలో. ఆ 12 మందిలో ఒకటి తెలుసు మనకి, ఇస్కరియోతు యూదా తప్పుకుపోయాడు, యేసయ్యను అమ్మేసుకున్నాడు. ఎందుకంటే వాడికి మారు మనసు ఇష్టం లేదు. వాడికి ఈ లోక సంబంధమైనంటి చూడండి, యేసయ్యతో ఉంటే ఆయన రాజు అవుతాడు, ఆయన రాజు అయితే నేను మంత్రిని అవుతాను, యేసయ్య దగ్గర రాజుగా మంత్రిగా నేను ఉంటే గనుక నాకు ఈ లోకమంతటి మీద అధికారం వస్తుంది, అప్పుడు నేను డబ్బు బాగా సంపాదించవచ్చు. చాలామంది బ్యాచ్ ఇదే. ఏంటి, యేసయ్యను ఎందుకు నమ్ముకుంటారంటే యేసు ప్రభు వారు నమ్ముకుంటే మాకు కష్టాలు పోతే యేసయ్య రాజు కనుక మేము కూడా రాజులమైపోతాము, ఇక మాకు లోక సంబంధమైనటి ఆశీర్వాదాలు బోలెడు వచ్చేస్తాయి. ఇలా వెంబడించిన గుంపు ఉన్నది. కొంతమంది చూడండి, యేసు ప్రభు వారి దగ్గర శిష్యులుగా చేర్చబడినంటి వ్యక్తులేమో చూడండి, పేతురు, యోహాను, యాకోబులేమో ఉన్నదాన్ని విడిచిపెట్టొచ్చారు. చూడండి, వాళ్ళకి మారు మనసు ముఖ్యం వాళ్ళకి. కానీ ఈ ఇస్కరియోతు యూదాకి ఏంటంటే పిల్లారా సంపాదించుకుందామని వచ్చాడు. అలాగే చాలామంది సేవకులు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే పిల్లారా సంపాదించుకోవడానికి సేవను ఎన్నుకుంటున్నారండి. సేవ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు సేవ చేస్తూ వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకోవడానికి, ఆస్తులు కూడబెట్టుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి. చూడండి, యేసయ్యేమో పరిచర్య చేయడానికి వస్తే వీళ్ళని పరిచర్య చేయించుకుంటారు వీళ్ళు సేవకులుగా ఉండి. రివర్స్ ఇస్కరియోతు యూదా లాంటి వారు పిల్లరా. అందుకనే చూడండి, యేసు ప్రభువారు ఆ యొక్క సువార్త పరిచర్యని కొనసాగిస్తున్నాడు పేతురు గారు. రండి చూపిస్తారు మీకు నేను, ఆయన కొనసాగించాడా లేదా ఆ పరిచర్య అంటే. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతారా? 38వ వచనం,
పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును. ఇప్పుడు ఎవరు కొనసాగిస్తున్నారు ఈ పరిచర్య అని చెప్పండి? పేతురు గారు. చూడండి, యేసయ్య పరిచర్య ఏమిటిదంటే దేవుని రాజ్య సువార్తని ప్రకటించే భాగంలో చూడండి మారు మనసు కొరకు ప్రకటిస్తున్నాడు ఆయన. మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటున్నాడు. ఇక్కడ కూడా పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు అనేక మందికి ఆ విషయాలు అర్థమయ్యి, అయ్యా ఇప్పుడు మేమేమి చేయాలంటే అప్పుడు అంటున్నాడు పేతురు గారు, మీరు మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ పొందండి, అప్పుడు మీరు బాప్తిస్మమును తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే శక్తి మీలోకి వస్తుంది. చూడండి పిల్లల, ఈ మారు మనసు పరిచర్య ఇది యేసయ్య ప్రారంభించిన పరిచర్య, పేతురు గారు కొనసాగిస్తున్నాడు. ఇంకా మనకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? పౌలు గారు. ఆయన కూడా ఈ పరిచర్య కొనసాగిస్తున్నాడు. రండి అపోస్తుల కార్యంలోనే చూద్దాం. రండి అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 21వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, పిల్లలు ఇక్కడ గమనిస్తే చూద్దాం రండి. 20 అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తే, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుంటునో ఇదంతటియు మీకు. అంటే పౌలు గారు కూడా ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు ఆయన. చూడండి, యేసయ్య ప్రారంభించిన పరిచర్య యేసు ప్రభు వారి శిష్యుల్లోనికి వచ్చింది. తరువాత చూడండి యేసు ప్రభు వారు ఏర్పరచుకున్న ఎన్నుకున్నంటి ఆ హింసకుడు దూషకుడు ఆనుకరుడైనంటి వ్యక్తిని మార్చిన తర్వాత ఇప్పుడు పౌలు గారు ఇప్పుడు యేసయ్య పరిచర్యని కొనసాగిస్తున్నాడు. పిల్లారా, ఇది గొప్పతనం కోసం కాదు, కానీ ఈ పరిచర్య నేను కూడా కొనసాగించాలనుకుంటున్నాను. నేను యేసయ్య పరిచర్యను కొనసాగించాలనుకుంటున్నాను. చూడండి, అందుకనే నా బోధలు కఠినంగా ఉండొచ్చు. చూడండి, నా బోధల్లో మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందిన వారు దానిలో మీరు నిలిచి ఉండాలి. మారు మనసు పొందితే సరిపోదు, మారు మనసు పొంది దానిలో నిలబడితేనే మీరు ఫలాలు ఫలిస్తారు. అప్పుడే మీరు దేవుని రాజ్యంలో పరలోకానికి వెళ్తారని చెప్పేదే నా పరిచర్య. చూడండి, ఇది చాలామందికి అర్థం కావట్లా. కారణం ఏంటంటే యేసయ్య సేవ అర్థం కాలే ఎవరికి. యేసయ్య పరిచర్య అర్థమైన వాళ్ళకి పిల్లారా ఏమనుకుంటారంటే మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతుకుతారు. చూడండి, ఆయన నీతిని వెతుకుతారు. చూడండి, ఆయన పిల్లారా ఆయన ఎలాంటి వాడో చూసి అలా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ యేసయ్య జననం అర్థం కాలేదు నీకు, యేసయ్య పరిచర్య ఇంకేమీ అర్థం కాదు. పరిచర్య అర్థం కాకపోతే ఈ మారు మనసు అనే మాట పిల్లారా నీకు అంత వినసంపగా ఉండదు. ఎందుకంటే ఈ మారు మనసు అనే పరిచర్య నీకు అర్థమైతే నువ్వు మారిపోతే నువ్వు పరలోకానికి వెళ్తావు. అందుకు సాతానికి ఇష్టం లేక నేనే కాదు, సేవకులే కాదు, యేసయ్య చెప్పిన మాటలే కాదు, పౌలు గారు పేతురు గారు చెప్పిన మాటలు కూడా మీ హృదయంలోకి రాకుండా అపవాది జాగ్రత్త పడతాడు. ఎందుకంటే రండి చూపిస్తాను ఆ మాట మీకు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం దుష్టుడు చేసే పని, సాతాను చేసే పని ఏంటో ఇక్కడ 19వ వచనాన్ని గనుక మనం గమనిద్దాం. చూడండి, ఎవడైనను రాజ్యమును గురించి వాక్యము వినియు గ్రహింపై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో ఎత్తబడిన దాన్ని ఎత్తుకుని పోయి త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. చూసారా ప్రియులారా, మారు మనసు కొరకు వాక్యం నీకు అర్థమైతే చూడండి, ఆ మారు మనసులో నీవు నిలబడితే చూడండి, అప్పుడు నువ్వేమవుతావు అంటే రక్షించబడతావు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. అందుకని నిన్ను మారు మనసు పొందనివ్వదు. పొందిన మారు మనసులో నిన్ను నిలబడకుండా నిన్ను జల్లించడానికి
దుష్టుడు సాతాను ప్రయత్నం చేస్తాడు. అందుభాగంలోనే చూడండి, మారు మనసు కొరకు చెప్పే సేవకులను మీరు ఇష్టపడలేరు. చూడండి, వారి బోధలకి చెవి ఎగ్గలేరు. చూడండి, అలాగ మీరు నడుచుకోవడానికి ఇష్టపడలేరు ప్రియులారా. అందుకనే సాతాను చేసే పనిని మనం గ్రహించాలని చెప్తున్నాను నేను. దేవుని యొక్క పరిచర్యలో పిల్లారా, అది కనికరముతో కూడిన పరిచర్య. ఇప్పుడు కూడా ఈ మారు మనసు కొరకు ఇంతగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ మీద దేశం పగతో కాదు, మీ మీద నాకు కనికరం ఉంది, మీ మీద నాకు ప్రేమ ఉంది. రేపు నశించి మీరు నరకానికి వెళ్ళకూడదు, మీరు రక్షించబడి దేవుని రాజ్యంలో పరలోకానికి మీరు రావాలనేది నా ఆశ, నా కోరిక. అందును బట్టే మీకు ఈ మారు మనసు కొరకు, మారు మనసు పొంది నిలబడి ఫలించి పరలోకానికి మీరు చేర్చబడాలని పిల్లారా దేవుని వాక్యాన్ని మీకు నేను బోధించేది. ఎందుకంటే యేసయ్య ప్రకటించినప్పుడు కొంతమందికి అర్థమైందండి. అర్థమయ్యి యేసయ్య దగ్గరికి వచ్చారు. రండి చూపిస్తాను ఆ మాట, మీరు కూడా అర్థం చేసుకోవాలని పిల్లారా నేను ఆశపడుతున్నాను. చూద్దాం రండి. ఎందుకంటే మారు మనసు చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే చూద్దాం రండి. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 11వ వచనాన్ని గనుక మనం గమనిస్తే, జనసమూహము అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. పిల్లారా, వీళ్ళకి అర్థమైంది. ఏమర్థమైందంటే మారు మనసు కొరకు అర్థమైంది. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చారు, ఆయన వెంబడిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మరలా దేవుని రాజ్యం కొరకు వాళ్ళతో చెప్పి వాళ్ళు మారు మనసు పొందేలాగా ప్రభు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపించబడినప్పుడు చూడండి, ఆ మారు మనసు వాళ్ళు పొందుకుంటే పిల్లలు ఎంత సంతోషమో ఎంత ఆనందమో దేవుని వాక్యంలోనే రాయబడింది. రండి, నీవు నేను మారు మనసు పొందితే దేవుడు ఎంత సంతోషిస్తాడో లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. చూడండి, మొదటిగా 7వ వచనం. అటువలనే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులు విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుడు సంతోషిస్తాడు పిల్లారా. పరలోకమంతా సంతోషం, సంఘమంతా సంతోషిస్తుంది, దేవుని సేవకుడు సంతోషిస్తాడు. మారు మనసు పొందితే కుటుంబం సంతోషిస్తుంది పిల్లారా. అందుకని అక్కడ 10లో కూడా రాయబడింది. అదే అధ్యాయం 10వ వచనం చదవండి. అటువలనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నానని నేను. పిల్లారా, నీవు నేను మారు మనసు పొందడం, నీవు నేను పాపక్షమాపణను పొందుకోవడం, చూడండి, నీవు నేను పరలోక రాజ్యం చేరటము దేవునికి చాలా చాలా ఇష్టము. దేవుని దూతలు కూడా ఇష్టపడే సంగతి ఇది. చూడండి, మీరు మారు మనసు పొందితే దేవుని సేవకుడికి చాలా సంతోషం అండి. పిల్లారా, నేను నిజంగా చెప్తున్నాను, మీరు మారు మనసు పొందేటప్పుడు ఉండే సంతోషము, మీరు ఏదో అయ్యగారు ఇది సేవలో వాడండి అని మీరు డబ్బు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కూడా అంత సంతోషించండి. నేను నాకు డబ్బు వలన సంతోషం లేదు. చూడండి, ఈ లోక సంబంధమైనది దేని వలన నేను ఎప్పుడు సంతోషించను. కొత్త బట్టలు వేసుకుంటే చాలామంది మురిచిపోతారు. ఏదైనా కొనుక్కుంటే ఏదైనా అయితే అబ్బో చాలా సంతోషంగా ఫీల్ అవుతారు వీళ్ళు. కానీ నేనెప్పుడు సంతోషిస్తానంటే, ఒక పాపి చూడండి ఆ పాపముల నుండి విడుదల పొంది ఆ వ్యక్తి రక్షణ మారు మనసులోకి వస్తే పిల్లారా, నేను చెప్పలేని సంతోషం, నాకు చాలా ఆనందం. పిల్లారా, నా జీవిత కాలంలో చూడండి నేను ఎప్పుడూ సంతోషించలేని అంతగా ఒక పాపి రక్షించబడటం, చూడండి ఒక వ్యక్తి మారు మనసు పొందితే నేను అంత సంతోషిస్తానండి. ఒకప్పుడు ఈ రుచి ఎరగక ముందు, ఈ సేవలోనికి రాకమునుపు, ఈ పరిచర్య చేయకముందు, ఈ మారు మనసు విషయం అర్థం కాక మునుపు నేను చాలా విషయాలు నేను సంతోషించేవాడిని. అందులో
ముఖ్యంగా ఎక్కువగా సినిమాలు చూస్తే చాలా సంతోషంగా ఉండేది నాకు. అంత పిచ్చి నాకు. ఒక సినిమా సరిపోదు నాకు, 2 సినిమాలు చూస్తే రావాలి వెళ్తే థియేటర్కి. పిల్లారా, అలాంటి వ్యక్తిని పిల్లారా సినిమాల్లో సంతోషం ఉందనుకునేవాడిని, త్రాగితే సంతోషంగా ఉందనుకునేవాడిని, సిగరెట్ తాగితే అబ్బా ఓ ఎంత సంతోషంగా అనిపించేదో. పిల్లారా చూడండి, అలాగే ఈ లోక సంబంధమైనంటి పాపం విషయంలో నేను సంతోషాన్ని అది మార్పు చెందక ముందు ఉండేది, మార్పు చెందిన తర్వాత అదంతా నాకు రోతగా మారింది. వాటి వలన నిజమైన సంతోషం లేదు. నిజమైన సంతోషం ఎప్పుడో తెలుసా? నేను రక్షించబడినప్పుడు, నేను మారు మనసు పొందినప్పుడు నిజమైన సంతోషాన్ని అనుభవించాను. ఆ నిజమైన సంతోషము అనేక మంది అనుభవించాలనేది నా ఉద్దేశం, నా పరిచర్య. ఇది పిల్లారా, ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. ఇది అందుకనే ఒక వ్యక్తి రక్షించబడితే, పాపం నుండి విడుదల పొంది ఆ వ్యక్తి దేవుని ఎరిగితే చాలా సంతోషిస్తాను పిల్లారా. అందుకని ఇక్కడ దేవుని మనసును అర్థం చేసుకుని ఆయన దగ్గరికి వచ్చి ఆయన రాజ్య సువార్తని విన్న వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే విడిచిపెట్టలేదు. అక్కడ రెండోది ఏం జరిగిందంటే పిల్లారా, వాళ్ళని స్వస్థపరిచాడంట దేవుడు. దేవుని యొక్క పరిచర్య ఎలాంటిదంటే, మొదటిది దేవుని రాజ్యం కొరకు ఆయన ప్రకటించిన పరిచర్య. ఆ రాజ్యంలో మనం చేరాలంటే మారు మనసు పొందాలని చెప్పాడు. రెండవ పరిచర్య ఏంటిదంటే ఆయనది స్వస్థపరిచే పరిచర్య. నేను స్వస్థత లేదని నేను చెప్పను, కానీ చాలామంది అపార్థం చేసుకుంటారు. అసలు నేను ప్రభులోకి వచ్చిందే నేను మరణపాయములో ఉన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచినందుకే వచ్చాను నేను దేవుని సన్నిధిలోకి. దేవుని నమ్ముకున్నది స్వస్థత వల్లనే ప్రభుని నమ్మాను నేను. పిల్లారా, స్వస్థత లేదు అని చెప్పను, స్వస్థత జరగదని నేను అన్ను. స్వస్థత ఉన్నది పిల్లారా, స్వస్థత లేదని నేను అన్ను. కానీ స్వస్థత అనేది రెండో ఆప్షను. మొదటి ఆప్షన్ మారు మనసు, రెండో ఆప్షన్ ఏంటిదంటే దేవుని పరిచర్యలో ఆయన స్వస్థపరిచేవాడు. రండి చూపిస్తాను ఆ మాట. నేను మత్తయి సువార్త 14వ అధ్యాయం పిల్లారా 14వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వారి మీద కనికరపడి, ఈ మాట అండర్లు చేయండి. నేను ముందుగా చెప్పాను కదా, ఆయన పరిచర్య ఎలాంటి చెప్పండి? కనికరముతో కూడిన పరిచర్య. ఆ కనికరముతో కూడిన పరిచర్యలో మొదటిగా ఆయన బోధించిన బోధ ఏమిటంటే దేవుని రాజ్యము సమీపించుచున్నది కాబట్టి అందరూ మారు మనసు పొందమని చెప్పాడు. రెండోది ఆయన కనికరపడి ఆ ప్రజలని ఏం చేస్తున్నాడు? ఇక్కడ వారిలో రోగులైన అనేక మంది అనేక రోగాలతో వచ్చిన వారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడండి. డాక్టర్ వల్ల కానిది, భూత వైద్యులకు వల్ల కాని రోగాలు చూడండి, ఈ లోకములో ఏ సైంటిస్ట్ కనిపెట్టలేనేంటి ఆ యొక్క రోగాలు, మందు లేని రోగాలన్నిటికి కూడా యేసయ్య దగ్గర విడుదల ఉంది, స్వస్థత ఉందండి. యేసయ్య పిల్లారా పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని నేను గత వారంలో, అంతకుముందు వారాల్లో మీకు చెప్పాను. నేను చూడండి, ఆయన పొందినండి పిల్లారా దెబ్బల చేత, ఆయన గాయముల చేత చూడండి మనకి ఏమి కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. ఆయన పరిచర్యలోది పిల్లారా రెండోది ఏమిటంటే ఆయన కనికరముతో కూడిన పరిచర్య నిన్ను స్వస్థపరుస్తాడు. చాలామంది స్వస్థత లేదు, స్వస్థత జరగట్లేదు అని చాలామంది అనుకుంటారు పిల్లారా. స్వస్థత అనేది పిల్లారా దేవుని వాక్యము మీరు పరిశీలన చేయండి. ఆయన స్వస్థపరిచిన తర్వాత దేవునికి మహిమ వచ్చిందండి. చూడండి, ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరచటం వలన దేవుని నామానికి మహిమకరంగా ఉండడానికే ఒక వ్యక్తిని దేవుడు బాగు చేస్తాడు. లేదు, దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరచకపోయినా దేవుడు ఏం చేస్తాడంటే వైద్యులకు అప్పగిస్తాడు. ఎందుకంటే లూకాసు వార్త చూడండి రాసిన వ్యక్తి పిల్లారా ఒక వైద్యుడు, ఒక డాక్టర్ అయినా చూడండి పిల్లారా, ఆయన వైద్యుడై ఉండి, డాక్టర్ అయి ఉండి పిల్లారా ఆయన కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. చూడండి, యేసయ్య పిల్లారా కార్యాలను అర్థం చేసుకుని
ఆయన ఒక మాటని పట్టుకున్నాడు. అదేంటంటే చాలామందిని పిల్లారా ఆయన మాట మాత్రం జలవిస్తే బాగుపడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక గుడ్డోడుకు మాత్రం ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో పలానా శిలోహములోనికి వెళ్ళి అక్కడ బురద తీసుకుని నీ అంటే ఉమ్మ వేసి ఆయన దాన్ని ఏం చేస్తాడంటే యేసయ్య ఆ కళ్ళకు రాస్తాడు. రాసిన తర్వాత ఆ శిలోహములోనికి వెళ్ళి నువ్వేం చేయాలి, అక్కడ కడుక్కోమని చెప్పాడు. అదే ఔషధం, మెడిసిన్. అది ఆయన ఉమ్ము చూడండి, ఆయన ఉమ్ములో స్వస్థతున్నది చూడండి. ఆ ఉమ్ము పిల్లారా ఆ మట్టిలో వేసి దాన్ని ఒక ఔషధముగా మార్చాడు ఆయన పిల్లారా. అందుకనే అనేక మంది సైంటిస్టులు కూడా ప్రభుని, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగిన వారు చూడండి, వారు ఏం చేస్తారంటే బైబిల్ని ఆధారం చేసుకుని వారు రోగాలకి మెడిసిన్ కనిపెడతారండి. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్లు జరగాలంటే ఏది అవసరం చెప్పండి? ఆపరేషన్ జరగాలంటే మనిషినికి ఏది అవసరం? ముఖ్యంగా మత్తు పెడతారు, అంతేనా? మత్తు లేకపోతే ఆపరేషను జరగదు. అది ఎవరు కనిపెట్టింది? ఒక క్రైస్తవుడు. ఎలా కనిపెట్టావని ఆయన ఇంటర్వ్యూ చేస్తే, ఆదాంకి ఏం కలుగజేశాడు దేవుడు? గాఢ నిద్ర. అంటే ఆయనకి ఏమిచ్చాడప్పుడు? మత్తు మందుండేసి ఇచ్చాడు. కాబట్టి ఆయన నిద్రపోయాడు అంటే ఆ మత్తులోనే నిద్రపోయి ఉంటాడని దాని కొరకు రీసెర్చ్ చేసి అనేకమైనంటి ప్రభు సృష్టించినంటి ఆ యొక్క ఆకులు, వలములు, ఆ యొక్క మూలికలు వాటి అన్నిటినీ పరిశోధన చేసి ఆయన మెడిసిన్ తయారు చేశాడు పిల్లారా. అలాగునే చూడండి డాక్టర్లు చూడండి, మెడిసిను ఇవన్నీ కూడా అవసరమే. అది ఎవరి జ్ఞానము చేత చూడండి వాళ్ళు సృష్టించారు, తయారు చేశారు అంటే దేవుని జ్ఞానము చేతనే పిల్లారా. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు గనుక చూడండి వారు ఈ రోజుల్లో కొన్ని రోగాలకి మెడిసిన్ కనిపెడుతున్నారు. అది కూడా వారు బైబిల్ ఆధారం చేసుకుని అనేకమైనటి పిల్లారా పరిశోధనలు చేసి వారు మెడిసిన్ తయారు చేసి ఒక మనుషుని బ్రతికించడానికి పిల్లారా అవకాశం ఉంది. డాక్టర్ని అడగండి, అయ్యా మీరు ఇది చేశారయ్యా, మీరే మాకు దేవుడు అంటే అలా అనొద్దయ్యా. దేవుడు నేను కాదు, దేవుడు ఆయన సాయం చేశాడు కాబట్టి నేను ఈ ట్రీట్మెంట్ చేశాను కాబట్టి నువ్వు బతికావని చెబుతాడు. పిల్లారే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మాకు 8 సంవత్సరాలు పిల్లలు లేరని మీ అందరికీ తెలుసు కదా. పిల్లలు లేనప్పుడు హాస్పిటల్కి మేము పిల్లారా వెళ్ళినప్పుడు చూడండి డాక్టర్ అమ్మ చెప్పింది, ఈ పాస్టరమ్మ గారికి పిల్లలు పుట్టరు. 100% చెప్పేసింది. 99% 1% కూడా అనలేదు. కానీ అప్పుడు ఒక సొల్యూషన్ ఇచ్చిందంటే షష్ఠీ బేబీ చేయించుకోండి, అంతకన్నా పరిష్కారం లేదు అన్నది. పిల్లారా కొన్ని దినాల తర్వాత ప్రార్థన చేసి పిల్లారా అడిగితే దేవుడు మళ్ళీ అదే డాక్టర్ అమ్మని చూపించాడు నాకు. మళ్ళీ అదే డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ట్రీట్మెంట్ పెట్టండి అంటే ఆవిడేమన్నదో తెలుసా? పాస్టర్ గారు మళ్ళీ తీసుకొచ్చారా? నో, ఛాన్స్ లేదు అన్నది. అయితే నేను ఒక మాట అన్నాను, నేను ప్రార్థన చేస్తే మీ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళమన్నారు ఆ డాక్టర్ అమ్మగారు అంటే అప్పుడు ఆవిడేమన్నదో తెలుసా? నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ కార్యం జరిగితే అది నా వల్ల, ఈ మెడిసిన్ వల్ల కాదు, దేవుని వల్లనే చెప్పింది ఆవిడ. పిల్లారా అలాగా 3 నెలల తర్వాత చూడండి దేవుని కృపను బట్టి చూడండి సాలోం గర్భంలో పడ్డాడు పాస్టర్ గారికి. అప్పుడు నేను ఆమె నెంబర్ ఇచ్చింది అన్నమాట, పర్సనల్ నెంబర్ ఇచ్చింది. అప్పుడు ఆవిడ ఫోన్ చేసి చెప్తే అప్పుడు అన్నది, పాస్టర్ గారు నాకు కాదు థ్యాంక్స్ చెప్పేది, మీ జీసస్కి చెప్పుకోండి, మీ దేవునికి అన్నది. పిల్లారా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒక హాస్పిటల్కి వెళ్ళి ఆ మెడిసిన్ ద్వారా బాగుపడినా సరే ఎవరికి మహిమ రావాలి? దేవునికే. దేవుడు స్వస్థపరిచేవి ఉంటాయి పిల్లారా. దేవుడు హాస్పిటల్లో కూడా స్వస్థపరిచేవి, డాక్టర్లు వాడుకుని మెడిసిన్ వాడుకుని బాగు చేసేవి ఉంటాయి. అందులో నాకు కూడా సాక్ష్యం ఉంది. నేను చనిపోతాను అనుకుందంట డాక్టర్ అమ్మ, ఉదయాన్నే వచ్చి చెప్పింది, అయ్యా మీరు చనిపోతారనుకున్నాను ఈ రాత్రి, కానీ నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు, ఆ దేవుడే బ్రతికించాడు, నేను ఇచ్చిన ఈ మెడిసిన్ ద్వారా కాదని చెప్పింది. పిల్లారా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని పరిచర్యలో, కనికరముతో కూడిన పరిచర్యలో పిల్లారా ఏముందంటే స్వస్థత ఉన్నది. ఆయన స్వస్థపరిచేవాడు. చూడండి ఆయన ఎద్దకు వచ్చి
నీవు నీ జీవితాన్ని, నీ యొక్క పిల్లారా పరిస్థితులను ఆయనకి చెప్పుకొని, అయితే ఈ స్వస్థత జరగాలంటే నీలో విశ్వాసం కావాలి. విశ్వాసము లేనిది దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం. దేవుడు ఉన్నాడనియు ఫలము దయచేవాడని విశ్వాసంతో ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దానివల్ల ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. రండి పిల్లారా, మూడోది చూపిస్తాను నేను. మూడో పరిచర్య, ఆయన ఏ పరిచర్యో చూపిస్తాను. మూడో పరిచర్య చూద్దాం. చూడండి, మూడో పరిచర్య దగ్గరికి వస్తే పిల్లారా, మొదటి పరిచర్య చెప్పండి, ఏం పరిచర్య అది? దేవుని రాజ్య సువార్త. చూడండి, రెండో పరిచర్య ఏంటి చెప్పండి? రెండో పరిచర్య స్వస్థపరిచే పరిచర్య. మూడో పరిచర్యను చూద్దాం రండి. మూడో పరిచర్య చూస్తే లూకాసు వార్త. లూకాసు వార్త 7వ అధ్యాయం దగ్గరికి రండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూద్దాం. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా ఆమె మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. పిల్లారా, మూడో కనికరముతో కూడిన పరిచర్య ఏమిటంటే చనిపోయిన వారిని బ్రతికించే పరిచర్య. చనిపోయిన వారిని పిల్లారా దేవుడు ఏం చేసేవాడంటే బ్రతికించేవాడు. ఇప్పుడు చూడండి, అనేక మంది ఈ విషయాన్ని విమర్శిస్తారు. అనేక మంది ఆ మూఢనమ్మకంగా దీన్ని నమ్మి చూడండి, ఇటీవలనే న్యూస్లో వచ్చింది, చాలా బ్యాడ్ అయింది అది. చూడండి, ఒక ఆమె చనిపోతే వాళ్ళ ఇంటి వాళ్ళందరూ ఇంట్లో పెట్టుకుని యేసయ్య బ్రతికిస్తాడని చెప్పి వాళ్ళు ప్రార్థన చేశారు. కానీ ఆమె బ్రతకలేదు, ఆమె కంపు కొట్టింది బాడీ. చూడండి, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వచ్చారు. అది అక్కడి నుంచి తీసుకెళ్ళి, అది ఎక్కడో కాదు, మన కైక్లూరు వాళ్ళు హైదరాబాద్ వచ్చి పిల్లారా ఉన్న వాళ్ళు. చూడండి, ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే యేసయ్య బ్రతికించేవాడే కానీ బ్రతికించలేని వాడు కాదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి పిల్లారా, అందరినీ బ్రతికించాడు ఆయన. చూడండి, అందరినీ బ్రతికిస్తే భూమి మీద పిల్లలకి మరణమే ఉండదు కదా, వాక్యము మరి అక్కడ విరుద్ధమైపోతుంది కదా. చూడండి, కీర్తనలో ఒక మాట ఉంటుంది, మరణము రుచి చూడని నరుడే లేడంట. ప్రతి వ్యక్తి కూడా చనిపోవలసినదే పిల్లరా, పుట్టవలసింది, పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోవలసిందే. కానీ ఈ చిన్నవాడు ఇక్కడ బ్రతికించబడుట వలన పిల్లరా అక్కడ ఏం జరిగిందంటే దేవునికి మహిమ వచ్చింది పిల్లరా. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే చనిపోయిన కొంతమందిని దేవుడు తప్పకుండా బ్రతికించుకుంటాడండి. బ్రతికించి దాన్ని బట్టి దేవుని నామాన్ని అక్కడ ఏం చేస్తాడంటే మహిమపరుచుకుంటాడు. అందుకు ఏం చేయాలంటే, ప్రభువా ఈ చనిపోయిన ఈ వ్యక్తి మరి బ్రతికించినా అది నీ నామానికి మహిమ లేదు, చనిపోయి నిద్రించాడు కాబట్టి తన మరణం వల్ల కూడా నీకు మహిమకరమని పిల్లార దేవునికి అప్పగించి మనం ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ఈ మూఢనమ్మకంగా మూర్ఖంగా కూడా ఆ చిన్నవాడిని బ్రతికించావు యేసయ్యా. ఇంకొక సందర్భము చూడండి, ఒక చిన్నదాన్ని బ్రతికిస్తాడు దేవుడు. అది ఎక్కడుందంటే మార్కు సువార్తలో, చదవద్దులే, మార్కు సువార్త 5:35 వచనం కాడి నుంచి ఉంటుంది. అక్కడ ఒక చిన్నదాన్ని దేవుడు బ్రతికిస్తాడు. అంతేకాదు పిల్లార లాజర్ను కూడా బ్రతికిస్తాడు యోహాను సువార్తలు. ఈ 3 సందర్భాలు మనం చూడవచ్చు. ఈ 3 సందర్భాల్లో కూడా చూడండి దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి అక్కడ దేవుని నామం మహిమపరచబడింది. అంతేకాదు ఎందుకు దేవుని పరిచర్యలో ఈ చనిపోయిన వారిని బ్రతికించాడు అంటే పిల్లారా అది చూడండి 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, పునరుద్ధానములో చనిపోయిన ప్రతి వ్యక్తి పునరుద్ధానములో తిరిగి మరలా బ్రతికించబడతాడనే గుర్తుకొకటి. రెండోది పిల్లారా, ఒక వ్యక్తి చనిపోతే
అది మరణముగా, అంటే ఆత్మీయ మరణములో అతడు బ్రతుకుండు కూడా ఆత్మీయంగా జీవించకపోతే అతడు చనిపోయిన వాడే. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఉండదు కదా, అపరాధముల చేత పాపము చేత చచ్చిన వారే ఉండగా సహితము క్రీస్తు తనతో కూడా ఏం చేశాడంట, బ్రతికించుకున్నాడు. రెండోది ఆత్మీయ మరణము. ఆత్మీయంగా చనిపోయిన వాడిని దేవుడు బ్రతికిస్తాడు అనే దానికి గుర్తు పిల్లారా. మరొకటి ఏంటంటే పునరుద్ధానములో దేవుడు ఆ వ్యక్తిని బ్రతికిస్తాడు అనే దానికి దేవుని పరిచర్యలో యేసయ్య మూడోదిగా కనికరముతో కూడిన ఆ పరిచర్యలో చనిపోయిన వారిని బ్రతికించాడు. పిల్లారు ఇప్పుడు కూడా చాలామంది చూడండి, చనిపోయిన వారు బ్రతికిన వారు ఉన్నారు. వారు దేవునికి మహిమకరముగా దేవుడు వారిని నిలబెట్టుకున్నాడు. చూడండి, మరణాపాయములోనికి వెళ్ళిన వారిని, లేదు చనిపోయిన వారు కూడా బ్రతికించబడిన వారు అనేక మంది పిల్లారా ఈ లోకంలో ఉన్నారు. అనేక సాక్ష్యాలు ఉన్నాయి. కానీ పిల్లారా అది దేవుడు చేసే కార్యము కానీ చూడండి మనము అనుకుంటే జరిగేది కాదు అది. అందుకని పిల్లారా ఆయన పరిచర్య కనికరముతో కూడిన పరిచర్య. మొదటిది ఏంటిది, దేవుని రాజ్యం కొరకు ఆయన చేశాడు పరిచర్య. రెండోది ఆయన కనికరముతో ప్రజల్ని ఏం చేశాడు, స్వస్థపరిచాడు. మూడో పరిచర్య ఆయన ఏం చేశాడు, చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. ప్రిలారా రండి చూడండి, అలాగే మనం చూస్తే పేతురు గారు తబితమ్మ అనే ఒక ఆమెను బ్రతికిస్తాడు అపోస్తుల కార్యములో. చూడండి పౌలు గారి పరిచర్యలో కూడా ఐతుకు అనే యవనస్తుడు చూడండి ఆ మేడగది నుంచి కింద పడి చనిపోయిన వాడు బ్రతికించబడతాడు. అంటే పిల్లారా యేసయ్య చేసిన పరిచర్య పేతురు కొనసాగించాడు. చూడండి యేసు ప్రభువు వారు పిలుచుకున్నంటి ఈ యొక్క పౌలు గారు కూడా ఆ పరిచర్యను కొనసాగించాడు. ఎందుకు దేవుడు వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చాడు అంటే వారు కూడా చేయగలిగితేనే వారిలో నమ్మకం ఉంటుంది. రేపు పునరుద్ధానమందు దేవుడు తిరుగు లేపుతాడు. చనిపోయిన వారు అనగా ఆత్మ సంబంధముగా బ్రతుకుండి కూడా ఆత్మీయంగా పాపము చేత చచ్చిన వారినై ఉండగా దేవుడు బ్రతికిస్తాడని ప్రజల్లో నమ్మకాన్ని, ప్రజల్లో విశ్వాసాన్ని, ప్రజల్లో ధైర్యాన్ని కలగజేయడానికి పిల్లారా రెండోదిగా చూడండి ఈ వీళ్ళకు కూడా ఆ పరిచర్యని అప్పగించాడు దేవుడు. అందుకని దేవుడు ఒక మాట అన్నాడు, నేను ఎప్పుడు ఈ మాట నమ్ముతాను. ఎందుకంటే యేసయ్య అన్నాడు, ఇదిగో మీరు నన్ను వెంబడిస్తే, నా యందు మీరు విశ్వాసం ఉంచితే, నేను చెప్పినట్లుగా మీరు జీవిస్తే నాకంటే కూడా మీరు గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య చెప్పిన మాటే. కాబట్టి నేను మనందరం కూడా విశ్వాసం గలవారమైతే దేవుడు చేసిన ఆ పరిచర్యని ఇంకా దాన్ని డబల్ చేయగలుగుతాం మనం. ఎందుకంటే పిల్లారా ఏలియా చూడండి చేసిన అద్భుతాలని ఎలీషా ఏం చేశాడంటే రెండింతలుగా చేశాడండి పిల్లారా. అందుకని చూడండి యేసయ్య చేసిన పరిచర్య కంటే చూడండి ఆ తర్వాత వచ్చినండి శిశువులు ఎంతో గొప్ప పరిచర్యని చేశారండి. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా ఇది ఆయన చేసిన పరిచర్యలో చూడండి మూడోదిగా మనం గమనించాము, చనిపోయిన వారిని ఏం చేశాడు దేవుడు, బ్రతికించాడు. రండి చివరిగా నాలుగో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. పిల్లారా నాలుగో విషయాన్ని అంటే ఆయన పరిచర్యలో ఏముందో నాలుగో విషయాన్ని ఎలా పరిచర్య చేశాడో నాలుగో విషయాన్ని చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32 నుంచి పిల్లారా కొన్ని వచనాలు ఇక్కడ చదివితే, అంతటా యేసు శిష్యులను పిలిచి ఈ జనుల నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియు లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. ఇక్కడ మాట అండర్లైన్ చేయండి. ఏం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ? కనికరపడుచున్నాడు. వారు మార్గములో మూర్ఛలు పోయిదురోమని వారు ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఈ సార్లండి ఈ సందర్భం మనకు తెలుసు కదా. చూడండి పిల్లారా ఆయన నాలుగోదిగా ఆహారమునిచ్చేవాడు. ఆయన పరిచర్యలో చూడండి ఆహారం ఇచ్చేవాడు అంటే ఆశీర్వాదము. చూడండి యేసయ్య పరిచర్యలో
చూడండి, ఆహారం ఇచ్చుట అంటే ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అందుకని కానీ ఒక్క మాట నాకు పిల్లారా ఇక్కడ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుడిచ్చే పిల్లారా ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఇక్కడ ఒక మాట మీకు నేను చూపించాలనుకుంటున్నాను. అది మీలో ఉందో లేదో ఒకసారి చూడండి. 37వ వచనాన్ని గమనిస్తే వారందరూ తిని తృప్తి పొందిన ఈ మాట కొరకు నేను చెప్తున్నాను. యేసయ్య మనకి ఆశీర్వాదం ఇచ్చాడు అనుకోండి, నీవు తినే ఆహారంలో నీకు తృప్తి ఉంటుంది. చూడండి, నీ జీవితంలో వస్త్రాల్లో తృప్తి ఉంటుంది. చూడండి, నీ జీవితంలో చూడండి ఏదైనా సరే పిల్లల దానిలో నీకేముంటుందంటే తృప్తి ఉంటుంది. కానీ ఈ దినాల్లో చాలామందికి చూడండి తృప్తి లేదండి, తృప్తి లేదు. ఇంకా సంపాదించుకోవాలి. చూడండి, ఇంకా ఇంకా బీరువాలు నిండిపోయినా సరే మరొక బీరువా కొంటాకైనా భర్తని చూడండి ముందుకు నెడతారు తప్ప సాల్లే సరిపోతే ఉన్నాయి కట్టుకుందామని ఉండదు. చూడండి, వస్త్రాల వలన తృప్తి లేని వారు ఉన్నారు. చూడండి, ఎన్ని బంగారముల వలన ఎంత సంపాదించుకున్నా తృప్తి లేని వారు ఉన్నారు. పిల్లలు ఈ లోక సంబంధమైన విషయాల్లో చాలామంది తృప్తి లేని వారిగా జీవిస్తున్నారు. అంటే ఇంకా నీకు యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదం నీకు అర్థం కాలేదు. యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదం నీకు అర్థమైతే, యేసయ్య నిన్ను ఆశీర్వాదిస్తున్నాడు, దేవుడు నాకు ఈ ఆహారాన్ని ఇస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు గమనిస్తే నువ్వు తృప్తి చెందుతావు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి ఇత్తవు కొయ్యవు, అయినను పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు, వాటిని పోషిస్తున్నాడు. అవి ఏమాత్రం చింతించవంట. చూడండి, అవి కలవరపడవు. చూడండి, ఇది లేదు అది లేదని బెంగ చెందదు. పిల్లలు ఇప్పుడు అందరికి ఒక బెంగ ఉంది. ఏం బెంగ ఉంది చెప్పండి? గ్యాస్ బండ్లు ఎక్కడున్నాయి, బుక్కులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఇదొక బెంగ ఇప్పుడు మనకి. ఇదొక బెంగ, గ్యాస్ లేకపోతే వంటలు ఎలాగా, చూడండి ఎలా వండుకోవాలి. అమ్మో, ఆ పాత దినాల ఆ పొయ్యి, ఆ ఓదాల కళ్ళు మంటలు, అమ్మో, ఇక వీళ్ళకి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది ఆలోచనలు. పిల్లలు ఈ బెంగ ఉంది. ఇప్పుడు రాబోయే దినాల్లో పెట్రోల్ బెంగ వస్తుంది. రాబోయే దినాల్లో పెట్రోల్ డీజిల్ వాహనాలు నడవు, సైకిల్ కావాలి. ఇప్పుడు చూడండి, సైకిల్ లోడ్కి వస్తుందండి డిమాండ్ ఇప్పుడు. చూడండి, ఇలాగా పిల్లల బెంగ మనకి. ఎందుకంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఈ చింత, ఈ బెంగ. ఎందుకంటే మనకు తృప్తి లేదు. దేవుని ఆశీర్వాదము గనుక చూడండి మనకు అర్థమైతే, ప్రభువా ఆకాశ పక్షులను పోషించావు. చూడండి ప్రభువా, ఆ రోజు జన సమూహమునకు చూడు ఆ యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలతో ఇంచుమించు 4,000 మందిని నువ్వు అక్కడ పోషించావు కదా ప్రభువా, నీవు పోషించగల సమర్థుడువు అని నువ్వు నమ్ముతావు. ఆయన పరిచర్య అర్థమైతే, చూడండి ఆయన చేసిన పరిచర్య నీకు నాకు అర్థమైతే మనము దేని కొరకు చింతించాం, దేని కొరకు బెంగ పెట్టుకోము. ఇది లేదు అది లేదని భార్య మీదో భర్త మీదో తల్లిదండ్రుల మీదో చూడండి సనగం గొనగం అండి. ఇలారా చూడండి ఏం చేస్తామంటే నిబ్బరము కలిగి ఉంటాం, ధైర్యము కలిగి ఉంటాం. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. చూడండి పిల్లారా, యెహోవా యందు విశ్వాసం కలిగి ఉంటే చూడండి కలవరం పడం మనం. చూడండి దేవుని యందు మనము మనసు నిలిపి ఆయన పరిచర్య మనకు అర్థమైతే, ఆయన పరిచర్యలో ఇదిగో ఎంతో వేల మందికి ఆహారం పెట్టాడు కదా, ఆయనే చెప్పాడు కదా దేని కొరకు చింతించుకు, ఏ నాటికీడు ఆ నాటికే చాలని చెప్పాడు యేసయ్య. వాళ్ళని పోషించాడు కాబట్టి ఇప్పుడు నన్ను, నా బిడ్డలని, నా కుటుంబాన్ని అంతటినీ పోషిస్తాడు అని పిల్లారా మనలో ఏముంటుందంటే కలవరం ఉండదు. చాలామందికి ఈ విషయం అర్థం కాల. ఏ విషయం అంటే యేసయ్య పరిచర్య అర్థం కాల. యేసయ్య పరిచర్య అర్థం కాకపోవడం వల్లనే దేవుని రాజ్యం కొరకు నువ్వు ఆలోచించకుండా, మారు మనసు పొందకుండా నువ్వు జరిపేస్తున్నావు దినాల్ని. చూడండి పొందిన దాన్ని నిలబెట్టుకోకుండా మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే ఇంకా నీకు అర్థం కాల, ఆప్ నాలెడ్జ్ ఉంది నీకు మారు మనసు విషయంలో.
సరే కొంచెం తెలుసుకుని మారు మనసు పొందావు, కానీ మారు మనసు కొనసాగించలేకపోతున్నావు. ఎందుకంటే ఇంకా ఆయన పరిచర్య నీకు అర్థం కాలా, ఆయన రాజ్యం కొరకు నీకు అర్థం కాలా. చూడండి పిల్లరా, అది కొంతమంది అయితే, కొంతమంది ఏమో దేవుని దగ్గరకు వచ్చి స్వస్థత పొంది ఆ స్వస్థతే ఆ ఆశీర్వాదం అనుకుని మరలా లోకములకు వెళ్ళిపోయి జీవించే వాళ్ళు ఉన్నారు. పిల్లరా, కొంతమంది అయితే చూడండి, దేవుడు బ్రతికించిన తర్వాత, చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన తర్వాత అతడు దేవుని మహిమ కొరకు బ్రతికవలసిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళా లోకం, పాపము, ఈ లోక సంబంధమైనటి జీవితాన్ని జీవిస్తున్నాడు. పిల్లారా గమనించండి, యేసయ్య బ్రతికించిన ప్రతి వ్యక్తి కూడా దేవుని మహిమకరంగా బ్రతికాడు. దేవుడు స్వస్థపరిచినంటి ప్రతి వ్యక్తి కూడా దేవునికి మహిమకరంగా బ్రతికాడు. అందుకని నీవు స్వస్థత పొందినా, చూడండి, నీవు బ్రతికించబడినా, నీవు ఆశీర్వదించబడినా, నువ్వు మారు మనసు పొందినా దేవునికి మహిమకరంగా బ్రతకాలి. నీవు అప్పుడే నీవు దేవుని రాజ్యంలోనికి, పరలోకములోనికి నువ్వు చేర్చబడతావు. అంతేగాని పిల్లారా, నువ్వు మారు మనసు పొంది మారు మనసు తగ్గిన ఫలాలు లేకపోయినా, నువ్వు స్వస్థత పొంది దేవునికి మహిమకరంగా జీవించకపోయినా, ఇదిగో దేవుని చేత చనిపోయిన నీవు, ఆ చనిపోబడిన వ్యక్తివి, దేవుని చేత బ్రతికించబడిన వ్యక్తివి, నువ్వు దేవుని కొరకు మహిమకరంగా జీవించకపోతే, దేవుని ఆశీర్వాదాలు పొందుకుని, చూడండి, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నువ్వు దేవునికి మహిమకరంగా బ్రతకకపోతే నువ్వు డూప్లికేట్ క్రైస్తవుడవి. నువ్వు నిజమైన క్రైస్తవుడు కావు, నువ్వు ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు కావు, నువ్వు శరీర సంబంధమైన క్రైస్తవుడవే. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచిద్దాం. మనం ముగించుకుందాం గనుక వాక్యంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క చూడండి పరిచర్య, మొదటిగా ఏంటి చెప్పండి? ఆయన పరిచర్య ఎలాంటి చెప్పండి? కనికరముతో కూడిన పరిచర్య. ఆ కనికరములో చూడండి 4 విషయాలు చెప్పాను. మొదటిది, ఆయన కనికరముతో ఏం బోధించాడు? దేవుని రాజ్య సువార్తని ప్రకటించాడు. ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏం చేయమన్నాడు? మారు మనసు పొందమన్నాడు. చూడండి, రెండోది, ఆయన కనికర పరిచర్య ఏంటి చెప్పండి? స్వస్థపరిచాడు. స్వస్థ పొందిన తర్వాత నువ్వు ఎలా జీవించాలి? దేవునికి మహిమకరంగా జీవించాలి. మూడో పరిచర్య ఏంటిదంటే, చనిపోయిన వారిని ఏం చేశాడు? దేవుడు బ్రతికించాడు. బ్రతికించబడిన తర్వాత నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆయనకి మహిమకరంగా జీవించాలి. చూడండి, చివరిగా 4వదిగా మనం చూసాము, ఆయన ఏం చేశాడు? ఆహారం ఇచ్చాడు, అంటే ఆశీర్వాదించాడు. ఆ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత నీవు నేనేం చేయాలి? దేవునికి మహిమకరంగా జీవించాలి. ఇలా జీవించట్లేదంటే ఇంకా యేసయ్య పరిచర్య అర్థం కాల నీకు. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య అర్థం కాకపోవడం వల్లనే నువ్వు డూప్లికేట్ క్రైస్తవుడుగా, శరీర సంబంధమైన క్రైస్తవుడుగా జీవిస్తున్నావు, కానీ ఆత్మ సంబంధమైన నిజమైన క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా జీవించలేకపోతున్నారు. కాబట్టి లేచి నిలబడదాం, ప్రభు సన్నిధిలో అడిగదాం, ప్రభువా నీ సన్నిధిలో మా జీవితాల్లో ప్రభువా ఆ యొక్క పరిచర్య అర్థమయ్యేలాగా ఇంకాను మా హృదయాలు తెరవండు. ప్రభువా నీ పరిచర్య అర్థం చేసుకోవాలి. నీ యొక్క పునరుద్ధానము, మరణము, ప్రభువా నీ 2వ రాకడి, నీ జననం కొరకు ప్రభువా ఇంకా మేము అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రభువా నిజమైన క్రైస్తవులుగా, ఆత్మ సంబంధమైనటి క్రైస్తవులుగా జీవించి పరలోకానికి చేర్చబడతాం ప్రభువా. లేకపోతే డూప్లికేట్ క్రైస్తవులుగా జీవించి, శరీరానుసారమైన క్రైస్తవులుగా జీవించి నరకానికి వెళ్తామంట ప్రభువా. అట్టి జీవితం మాకొద్దు ప్రభువా అని చిన్న ప్రార్థన చేస్తారా? అందరు నోరు తెరవాలా. అయ్యా యవనస్తులు కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, అమ్మ అందరూ కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా నీ పరిచర్య ఏంటో ఇవాళ అర్థమైంది నాయన. ఆ పరిచర్య మేము మర్చిపోనివ్వద్దు. నువ్వు కనికరముతో కూడిన పరిచర్య అంటయ్యా. అయ్యా 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 ఆ కనికరముతోనే నీ రాజ్య సువార్తని ప్రకటించావు అంట. అందుకని మమ్మల్ని మారు మనసు పొందాము అన్నావంట. ఆ రాజ్యంలో చేరడానికి ప్రభువా నేను మారు మనసు లేదయ్యా, నాకు మారు మనసు దయచేయి ప్రభు అని అడుగు. మారు మనసు పొందాను కానీ నిలబడలేకపోతున్నానయ్యా. నిలబడి ఫలాలు
ఫలించి నీ రాజ్యం చేరేలాగా సహాయం చేయి ప్రభు అని పిల్లారా మారు మనసు పొంది తప్పుకుపోయిన వారులారా తిరిగి ప్రభు దగ్గరికి రండి, క్షమిస్తాడు మిమ్మల్ని. అడుగు ప్రభువా, మరలా నేను ఫలాలు ఫలించాలి. స్వస్థత పొందావా ప్రియ సహోదరి సహోదరుడా? దెయ్యాల నుంచి విడుదల పొందావా? అయితే ప్రభువుకి మహిమకరంగా జీవించు. ప్రభువా, నేను స్వస్థత పొందాను, దెయ్యాల నుంచి విడుదల పొందాను, కానీ నీకు మహిమకరంగా ఇంతకాలం జీవించలేకపోయాను ప్రభువా. ఇక నుంచి నీకు మహిమకరంగా బ్రతికేలాగా చేయను ఆయన. అయ్యో ప్రభువా, చనిపోయవలసిన వాడిని, గోతులోకి వెళ్ళవలసిన వాడిని అయ్యా సమాధి చేయబడి ఆ సమాధి మీద అయ్యా గడ్డు మొలసవలసిన వాడిని అయ్యా, కానీ ఇంకా నాకు ఆవుసునిచ్చావు అయ్యా. నీకు మహిమకరంగా బ్రతుకుడుకు నాకు సహాయం చేయి ఆయన అని అడగాల. నోరు తెరవాలి ప్రియులారా, ప్రభు సన్నిధులు అడుగుదాం. ప్రభువా, అయ్యా నాకు ఆహారం ఇచ్చి వస్త్రాలు ఇచ్చి అయ్యా ఎన్నో మేలులు చేసి ఆశీర్వాదించావు, కానీ అయ్యా నీకు మహిమకరంగా నేను బ్రతకలేకపోతున్నానయ్యా. ఇంకా కలవరం, చింత, తృప్తి లేని జీవితం ప్రభువా. అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించని కేకవేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకవేశాడు ఆ గుడ్డివాడు. మనం కూడా కేకవేద్దాం. ప్రభువా, నీ పరిచర్య నాకు అర్థం కావాలయ్యా, నీ జననం కొరకు నాకు అర్థం కావాలయ్యా, నీ మరణం కొరకు నాకు అర్థం కావాలయ్యా, నీ పునరుద్ధానం కొరకు నాకు అర్థం కావాలయ్యా, నీ రెండవ రాకడ కొరకు నాకు అర్థం కావాలయ్యా. లేకపోతే నేను డూప్లికేట్గానే బతుకుతానంటయ్యా, డూప్లికేట్ క్రైస్తవుడిగా జీవిస్తానంట, శరీర సంబంధమైన క్రైస్తవుడిగానే బ్రతుకుతానంట. ప్రభువా, యేసయ్యా నిజమైన క్రైస్తవుడిగా నన్ను చేయ యేసయ్యా. అడగాల. నోరు తెరవాలి, అందరు నోరు తెరుద్దాం. యవనస్తులు నోరు తెరవాలా, నోరు తెరవాలి మీరు కూడా.